హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 3 పిల్లలు, కమింగ్ పిల్లలు. వీటికి ఫుడ్ మాత్రం నేను ఎప్పుడు చెదులో పోస్తుంటా. ఇప్పుడు సద్దల రాగులు స్టార్టింగ్ నుంచే సద్దల రాగులు తింటున్నాయి, కానీ మనకి ఎక్కువ అలవాటు కావాలని చెదులు కూడా పోస్తున్నా అప్పుడప్పుడు. ఇలాగా మీరు ఎప్పుడైనా పిల్లలు తెచ్చినప్పుడు కంపల్సరీ అవి ఏమైనా తింటావో లేదని టెస్ట్ చేయాలి. ఫస్ట్ సరిగ్గా తినకుంటే ఇబ్బంది. సరిగ్గా తినుకున్నప్పుడు చెదులే కొంచెం పోసి అలవాటు చేయించుకోవాలి మనము. అందుకు ఇవి తెచ్చినప్పుడు మాత్రం సద్దలే తింటుండే, డైరెక్ట్ సద్దలే. చిన్న పిల్లలైనా కూడా సద్దలే తింటుండే. ఇట్లా కొంచెం అదురుకోనట్టు తింటే కానీ బతుకుతాయి మన దగ్గర. కొంచెం ఏం తినకోనట్టు మనం చెదులు పోస్తే మాత్రం తిన్నప్పుడు ఉండదు. మనం ఏం వేసినా తినేటట్టు ఉండాల అంటే అట్లా నేర్పించుకోవాలి మనం స్టార్టింగ్ నుంచి. మనము లేదు సద్దలు పెట్టి తింటాయి, రాగులు పెట్టి తింటాయి వేయకూడదు. అన్నీ మిక్స్డ్ ఐటమ్ వేయాల. సద్దలు, రాగులు, కొర్రలు అని వేస్తే మనము అన్నీ తింటాయి. మీరు ఒక్కో ఐటమ్ వేస్తే ఒకటే తింటే ఒకటి తినవు మిగతా. చాలామంది అంటారు కొన్ని అన్న ఇది మాది రాగులు ఒకటే తింటుంది, సద్దలు తినట్లేదని. స్టార్టింగ్ నుంచే నేర్పియాలి. స్టార్టింగ్ నుంచే మనము సద్దలు, రాగులు, కొర్రలు మిక్స్డ్ కలిపి పోస్తుంటే తింటాయి అవి, లేకుంటే తినవు. అందుకు ఈ పిల్లలు చూడండి, ఎప్పుడు నేను ఇలా ఫ్రీడంగా ఇడిచి తినిపిస్తాను. బోండా వేసి తినిపించకూడదు, ఎక్కువ బోండ్లల్లో ఉండకూడదు. ఇవి బయటనే తిప్పి ఇచ్చేస్తుంటే ఎక్కువ అలవాటు అయితే ఎక్కువ లేచిపోవు కూడా. ఇప్పుడు వచ్చేసి ఇది 1.5 month. ఇవి 1.5 month. ఇప్పటికి ఇంకొక నెల వరకు ఆరాంగా ఇలాగే తాకి తర్వాత ఎప్పుడో ఒకసారి ఇడిచినా కూడా నడుస్తుంది. ఇప్పుడు మాత్రం కంటిన్యూ డైలీగా ఇడసాల. డైలీ మార్నింగు, ఈవినింగు అప్పుడప్పుడు ఇడుస్తుండాల. ఇలాగే చెగులు వస్తూ తినిపిస్తూ ఉండాల. ఏ టైం చెప్తే ఆ టైంకి అట్లాగే ఫ్రీడంగా ఇడిస్తే కొంచెం బాగా అలవాటు అవుతాయి మనిషికి అనేది. లేకుంటే అలవాటు కావు, అలవాటు చాలా తక్కువ అవుతాయి. ఇంకోటి ఎర్రలు మట్టిలో ఉంటాయి. ఎర్రలు చిన్న చిన్న ఎర్రలు తినిపించచ్చు. ఇంకా ఇంత పిల్లల కంటే స్టార్టింగ్ మనము తెచ్చినప్పుడు పిల్ల హుషారుగా ఉండాల, డల్గా ఉండకూడదు. ఎందుకంటే కొన్ని ఆదురుకుంటే అంటే అట్లా పట్టుకొచ్చినప్పుడు మనము కొంచెం బెదురు అనేటట్టు ఉంటే కానీ అది బతికే ఛాన్స్ ఉండదు. సరిగా ఫుడ్ కూడా తీసుకోవాలి. మనము ఒకసారి పట్టుకున్నాక ఇంటికి వచ్చి ఇడిచినాక సాయంత్రం తింటుండాల. పొద్దున్న తెచ్చినాక సాయంత్రం లోపల తింటుండాలి. ఏమన్నా చేస్తే సాయంత్రం లోపల తినలేదంటే చాలా ఇబ్బంది. ఇంకా అవి అందుకు వీటికి మంచిగా పెరుగుదల ఎక్కువ అయ్యాలంటే చెదువులే మెయిన్ నెంబర్ 1. చెదులు పోస్తేనే సర్రం పెరుగుతుంది కొంచెం. మీరు అడవిలో చూడండి, మళ్ళీ ఒక 7-8 నెలలకే మినిమం 1 year కమ్జులకు అవుతుంది. మనం పెంచిపోయింది మినిమం 6 months 7 months ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. అంటే అడవిలో ఫుడ్ ప్రతి ఒక్కటి తింటాయి కదా, అందుకు సర్రం పెరుగుతుంది. మనము వేస్తే సద్దలు, రాగులు, కొర్రలు, తర్వాత చెదులు ఎప్పుడన్నా వేస్తే అవి కంటిన్యూ అంటే దొరకవు. వర్షాకాలం అంటే మొత్తం దొరకవు చెదులు, ఇబ్బంది. అందుకే అప్పుడే ఫుల్ అయిపోయినట్టున్నాయి వీటికి చెదులు తిని. ఫుల్ ఇవి ఆశ ఎక్కువ చెదులు. కానీ మనం ఏమన్నా పోస్తే కానీ ఇట్లా కలిసి ఉన్నప్పుడు అన్నీ 3-4 ఉన్నప్పుడు తింటూనే ఉంటాయి. కానీ వెనక్కి పోవు. నువ్వు ఎంత పోసినా కూడా అన్నీ తింటూనే ఉంటాయి అట్లే. అందుకే మనం చూసుకొని కరెక్ట్ అవుతుంది. నిన్నంత ఎక్కువ వేయకూడదు, అక్కడ తక్కువ వేయకూడదు, కరెక్ట్ చూసుకొని పెట్టాల. నేను మాత్రం చెదులకి ఇప్పుడు మట్టిలో వేస్తే పోతామని ఈ పిల్లలకి కూడా సపరేటు ఇలా ట్రబ్లో వేసి మట్టి వేసి పెట్టుకుంటా. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వర్షం వచ్చినప్పుడు అందులోనే స్టాక్ పెడతానా, మళ్ళీ మార్నింగ్ వేస్తాను. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇట్లా వాటికి ఎన్ని కావాలో అన్నీ పెడతాను. తర్వాత ఇంకా ట్రబ్లోనే అలాగే పెడతాను. ఏం కావు, ఇట్లా మట్టిలో పెడితే ఏం కావు. మీరు కవర్లో చుట్టి పెట్టకూడదు. ఇలా ట్రబ్లో వేసుకొని పెడితే కానీ చెదులు ఏం కావు. కొన్ని చనిపోతాయి మామూలే, మిగతావన్నీ బతుకుతాయి అంతే. ఒకటి
మీరు ఇట్లే కూడా పెంచుకోవచ్చు కూడా ఈ షెదులు కూడా. అంటే పెద్ద ట్రబ్ తీసుకొని ట్రబ్లో మట్టి పోసి కరెక్ట్ కొంచెం తేమ చేసి, ఇంకా అంటే మనం చేయితో ఎత్తినట్టు ఉండకూడదు, ఏదైనా పలక గిలక ఉంటాయి చూడ ఆ షెదుల్ని అట్లా పోసుకోవాలి. కింద చేయితో ఎత్తినటువంటి అవి ఇట్లకి ఏటు తలిగి దెబ్బ తలిగి చనిపోతాయి. అందుకు అవి పలకలు ఉండేటివి అట్లా కవర్లో వేసుకుంటే చేయి పట్టుకోనట్టు అవి బ్రతుకుతాయి. అవి ఆరాం వేసుకోవచ్చు, దీంట్లో వేసుకొని పెంచవచ్చు. ఏం లేదు, అవి మన్ను పోసిన తర్వాత అట్లా మనం షెదులు పోస్తాం. షెదులు పైన జస్ట్ పైన నుగ్గులు పౌడర్ కానీ నుగ్గులు కానీ జస్ట్ పెట్టి 2-3 రోజుల వరకు అసలు ముట్టకూడదు. 2-3 రోజుల వరకు ముట్టకూడదు. ఒట్టి చీమలు ఎక్కకున్నట్టు చూడాలా. అంటే చీమ ఎక్కకున్నట్టు చూసుకుంటే బాగా అవి మట్టి కట్టుకొని పెరుగుతాయి. ఇక్కడ చూశారు కదా, ఇది చాలా డేంజర్ ఈ షెదులు. కొండి షెదులు అంటారు. అంటే ఇవి పెద్ద పెద్దవి రాజులు అంటే షెదులలో రాజులు రాణి అని ఇవి ఉంటాయి. ఇవి చాలా డేంజర్. గొంతులలో పిల్లలకి తట్టుకుంటాయి. పిల్లలు చాలా చచ్చిపోతాయి ఇట్లా గొంతులో ఇరుక్కొని. అంటే మింగేటప్పుడు పట్టుకొని నడుస్తాయి. గొంతులో పట్టుకున్నప్పుడు ఇంకా అవి ఎక్కువ నొప్పి తట్టుకోలేక చనిపోతాయి. ఇట్లా కొండి పెట్టుకుంటే చాలా డేంజర్. మనం చేతులలో కొరుకుతాయి ఇవి. అందుకే షెదులలో కూడా సన్నవి ఉంటాయి మామూలుగా, అవి మాత్రం భయలా. ఇంకోటి కత్తెర షెదులు అన్నీ వస్తాయి, అవి అస్సలు భయకూడదు. కత్తెర షెదులు అన్నీ కొండీలు పెద్ద పెద్దగా ఉంటాయి. చీమలు మాత్రం అవి షెదులు మాత్రం సన్నగా కనిపించేది. అవి వేయకూడదు, అవి చాలా డేంజర్. అవి మీరు పెద్ద కమ్ములకు వేయండి, మళ్ళీ పెద్ద కమ్ములు కొన్ని తినవు అవి షెదులు. ఎందుకంటే అవి కొండీలు ఉంటాయి కాబట్టి కొరుకుతాయి కాబట్టి తినవు. అందుకే చూసి అప్పుడప్పుడు పోయి షెదులు ఇట్లా పోస్తున్నప్పుడు మనం చేతితోనే అనుకుంటా వాటిని పట్టుకుంటా ఉండాలి. కొంచెం అలవాటు అయ్యాలి. మీరు పట్టుకోకున్నట్టు కొన్ని షెదులు వేసి ఇడిచిపెట్టి పోకూడదు. దగ్గరనే పెట్టుకొని దగ్గరనే మొత్తం చెవులు పోసుకొని ఇట్లా అనుకుంటా వాటిని పట్టుకొని కొంచెం ఇట్లా అనుకుంటా కొంచెం వాటికి ఏం చేయరు అనేటట్టు ధైర్యం రావాలి. ధైర్యం వస్తే అప్పుడు కొంచెం మీరు ఎట్లా ఇడిచినా కూడా ఉంటాయి, ఎక్కడ పోలేవు. అందుకు చూసారుగా నాకు ఈ ట్రబ్లో వేసిన, ఇదే ట్రబ్బే. కింద ఏడ వేయను నన్ను షెదులు, ఎందుకంటే కింద వేస్తే అన్నీ భూమి పాలు అయిపోతాయి, ఇంకా మట్టిలో పోతే దొరకదు కదా. అందుకే ట్రబ్లో వేసి పెడతాను నేను. చూసారు కదా, ఎప్పుడు ఇలాగే చేస్తాను నేను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఎప్పుడన్నా. అంటే పిల్లలకి మాత్రం, పెద్దోడికి కూడా చేసుకోవచ్చు. చాలా పెద్ద ట్రబ్ చేసుకొని పెట్టుకోవచ్చు. దాంట్లోనే ఉంటాయి, ఇంకా మీరు చచ్చిపోవు కూడా దాంట్లోనే మట్టిలోనే ఉంటాయి. అంతే. చూశారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.